సిటీ న్యూస్ కి స్వాగతం. అధ్యక్ష, ఇది వరంగల్ సంబంధించిన విషయం. వరంగల్ ఐంజా మిల్ అంటేనే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పరిశ్రమ. ఆ పరిశ్రమను ఏం చేసినట్టు ఈ మధ్య కొంతమంది బ్రోకర్సు 2 రకాల భూమి, వ్యవసాయ భూమి, రెవెన్యూ భూమి అనే పేరుతోటి దొంగ కాగితాలు పుట్టించి ఒక వ్యాపారస్తునికి అమ్మిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ విషయంలో గతంలో 10,000 మంది స్వాతంత్రం రాకముందు పనిచేసిన ఘనత ఐంజా మిల్ సంబంధించిన ఇండస్ట్రీ. నిజాం 3వ కుమారుని పేరు పెట్టిన ఐంజా మిల్లు. ఈ మిల్లులో సుమారు 10,000 కుటుంబాలే కాకుండా ఎంతోమంది బతికిన కుటుంబాలు ఇవి. దాన్ని ఈ భవనాన్ని ఒక వ్యాపారస్తుని అమ్మడం జరిగింది. ఈ మధ్యలో మన దేవాదాయ ధర్మ శాఖ మంత్రి గారి భర్త అయిన కొండామురళి గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తర్వాత తెలుసుకుందాం కదా, ఇది నాకు తెలియక వచ్చానని చెప్పడం జరిగింది. దానికి స్థానికంగా మాజీ ఎమ్మెల్యే గారి ఉన్న మన మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కుమ్ముక్కై దొంగ కాగితాలు పుట్టించి అమ్మిన విషయం ఇది. ఇది యాక్చువల్గా స్వాతంత్రం రాకముందుకు ఐంజా మిల్కి సంబంధించిన విషయం. ఐంజా మిల్కి సంబంధించిన వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ అయ్యి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పరీక్ష కట్టిన భవనం. అది 80 సంవత్సరాల క్రితం భవనాన్ని ఇప్పుడు దాన్ని చేసి దీనిపైన చట్టరీత్యా ఉన్నతాధికారులతో ఇచ్చి వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. బండ ప్రకాష్ గారు. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సార్, తెలంగాణలో మత్స్య పరిశ్రమకు సంబంధించి